నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. నాటి వార్తా విశేషాలు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏలూరు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా దుగ్గిరాల గ్రామంలో దెందులూరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దెందులూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు చింతమనేని మంత్రి రాంప్రసాద్ రెడ్డికి పరిచయం చేశారు. అనంతరం మంత్రితో ఎమ్మెల్యేలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ మొత్తం నష్టాల్లో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కూలిపోయిందని చెప్పారు. ఈ రోజు ఏలూరులో 31కి పైగా నూతన ఆర్టీసీ బస్సుల్ని ప్రారంభించామని తెలిపారు. Yes, sir. ఏలూరు జిల్లా ఏలూరు పార్లమెంటు సభ్యులు పొట్ట మహేష్ కుమార్ యాదవ్ ఈ రోజు పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో 241 నెంబర్ ప్రశ్నలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలకు గాను 7 ఇంక్యుబేషన్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయని, ఏలూరు జిల్లాలో 1,00,000 మందికి పైగా పామాయిల్ రైతులు ఉన్నారని తెలిపారు. వారి సౌకర్యం మరియు పామాయిల్ రైతుల లబ్ధి కోసం ఏలూరు జిల్లాలో వ్యవసాయ పరిశోధన, ప్రాసెసింగ్ మరియు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని తెలియజేశారు. పోలవరం నిర్వాసితులకి సరైన లబ్ధి చేకూర్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సమాధానం ఇచ్చారు. క్వశ్చన్ నంబర్ 241 శ్రీ పుట్ట మహేష్ కుమార్. सर क्वेश्चन नंबर 241 सर. माननीय मंत्री जी, एक विवरण सभा पटल पर रख दिया गया है. माननीय सदस्य, सर as per scheme is useful for the agriculture sir, agriculture sector sir. In recently in agriculture 7 incubation centers has been given in Andhra Pradesh sir. We are having 25 districts in Andhra Pradesh sir. In 25 districts we are having only 7 incubators sir. Another thing sir, please, we are having in Elur district, Elur district there are lot of palm oil farmers sir. There are almost 1 lakh farmers of palm oil sir. If these incubators are set up in even in Elur constituency, this will help these palm oil farmers also sir. I request you, Honorable Minister, if it is possible to set up even in the palm oil farmers in the Elur also sir. माननीय स्पीकर महोदय, माननीय सदस्य की जो इच्छा है कि जिला में और व्यवस्था की जाए, उस पर हम लोग विचार करेंगे. माननीय सदस्य. Sir, again sir, in Elur constituency only sir, there is a Polavaram project which we are constructing in Elur constituency. It is in Polavaram is in Elur constituency only sir. Sir, here what is happening sir, rehabilitation people are leaving the place from here because water is coming in sir. Because of that
These all 1 lakh, here also 1,20,000 people are relocating from there to some other places, sir. They are going to have, they should find a new job or new culture or new setup for their livelihood, sir. Even if you are able to set up this incubation even in the Polaram area also, this will help them to get jobs, especially for youth sector, sir. If you consider that also, it will be helpful for us, sir. That is our major request in Polaram also, sir. This is my request, sir. स्पीकर महोदय, बात सही है कि हमारे MSME जो योजना है उसमें विशेष करके प्रधानमंत्री जी के निर्देश के आलोक में ఏలూరు రూరల్ మండలంలోని కొల్లేటి గ్రామాలు ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడతామని ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా చింతమనేని అధికారులతో మాట్లాడారు. గ్రామ సమస్యలు తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ మూడు కోట్ల వ్యయంతో తీసుకొచ్చారు. ఆ 3 కోట్ల వ్యయాన్ని మన ఎలక్షన్ లో దిగిపోతే జగన్ పేరెత్తుకుని ఆ యొక్క నీళ్ళు ఈ గ్రామంలో అంతర్గాల ఈ రోజు సరిగ్గా ఇవ్వబోతున్నారండి. పెట్టి తీస్తారు వాటర్ అని చెప్పేసి నాన్ రేటెడ్ వాటర్ చేశాను సార్. ఫోటోస్ చేయించుకోండి. ఎందుకని డీగరు ఎవరి కాంట్రాక్టర్ ముందు ఆ వర్క్ మొదలెట్టు ప్రతికూల క్లీన్ అయిన తర్వాత నీళ్ళు పని చేస్తాం. ఆ 300 మీటర్లు కూడా ప్రయత్నం కూర్చున్నాం. ప్రపోజ్ తయారు చేసి 300 మీటర్లు అన్నీ సాయం చేస్తా. మీరు సెక్రటరీ అయ్యారు, గవర్నమెంట్ సెక్రటరీ కుక్కడానికి మీరు పని పెడతారు. వారం 5 రోజులు ఇక్కడే ఉంటారు. ప్రస్తుతం కడుతూ ఉంటే అన్ని గ్రామాలాగా రొటేషన్ ఉంటాయి. మీకు చెప్పింది 95 లక్షలు ఇలా నువ్వు దీని మీద 95 లక్షలు రాశావు. ఎవరింటి కాడి నుంచి ఎవరింటి వరకు రాయలా. డ్రింకింగ్ వాటర్ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తా. శాశ్వతంగా ఇంకా దాని గురించి చూసే పని లేకుండా చేస్తా. డైరెక్ట్ గా గోదావరి తీసుకొచ్చి దాంట్లో పోసేస్తా స్టోరేజ్ కింద. దాన్ని మీరు ఫిల్టర్ చేసుకుని గ్రామం అంతా రోజు వారు నచ్చలేదు. వారానికి ఒక రోజు ఇస్తాడు, 5 రోజులు ఒక రోజు ఇస్తాడు. ఇంటుంటే నా మైండ్ పోతుంది. నాకు నచ్చని వ్యవహారం అది. మీరు డైరెక్ట్ గా పైన తీసుకొచ్చి ఒక 10 ఎకరాలు ఇవ్వటం నాకైతే నా సంపాదించాలి. మీకు వచ్చినాయి నా దగ్గర తక్కువ ఏముంటుంది భయపడతా. మీ దగ్గర దేహి అంటే భయపడాలి. ఏలూరు జిల్లా ఏలూరు రూరల్ మండలంలోని గొల్లేటి గ్రామస్తుల మధ్య ఉన్న గత విభేదాలు పెద్దవిగా చేసి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ గ్రామాల నుంచి దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఆయన అనుచరులు కోట్ల రూపాయలు డబ్బులు నొక్కేశారని, అంతేకాకుండా కాలేజీ స్టాంప్ పేపర్లు తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకుని అడిగితే తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఏలూరు రూరల్ మండలం ప్రతికొండ గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు ఆరోపించారు. పతిగొల్ల లంక గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గ్రామ మల్లు ఘంటసాల తాతారావు, మాజీ మల్లు బల్లె సోమరాజు, ఉప సర్పంచ్ మొగర అశోకు, బాబు పుల్లటి నాయకులు ఘంటసాల సుబ్రహ్మణ్యం, బలె వీరాజు, తిరుపతిరావు, ఘంటసాల పాండురంగారావు, సైదులు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈ తీసుకెళ్ళడానికి మరి చాలా ఇదిగా ఉంటాయండి. మా గ్రామంలో మరి ఒక పట్ట ఇవ్వడానికి ఇబ్బంది. మరి ఆ డబ్బులు విషయంలో మీకు ఉన్నాయి కాబట్టి తక్షణం మీతో సంబంధం చెప్పండి. మీరు ఆ డబ్బులు ఇవ్వకపోతే కనుక మా గ్రామం నుంచి మీ ఇంటి చుట్టూ ముట్టై వాళ్ళు చెప్పదండి పడతారు అనేది. నాది ప్రతికూలం గ్రామం, కొల్లేరు ప్రాంతం. నా పేరు గంటసాల నాగసుబ్రహ్మణ్యం. మా గ్రామంలో చిన్న చిన్న గొడవలు రేగేయి 2 పార్టీల కింద అయిపోయాయి. అందు నిమిత్తం మరి అబ్బాయి సముద్రి గారు ఈ గ్రామాన్ని సర్దుబాటు చేస్తాను అని మా దగ్గర హామీ తీసుకోవటం, ఆ హామీని ఏ రకంగా అంటే మరి మీరు నాకు ఒక శాపపత్రాలు కానీ మీ దగ్గర ఉన్న ఆస్తి నా దగ్గర ఉంచినట్లయితే నేను మీ గ్రామాన్ని ఇరువురికి న్యాయం చేసి కలిపి మీ శాతానామంలో మా గ్రామ ప్రజలు కూడా నమ్మి మాకుండా ఈ ప్రాంతంలో లేరు కాబట్టి మేము కూడా ఈ పోలీస్ కంప్లైంట్ కూడా మేము సిద్ధపడ్డాం. అయ్యి ఆ డబ్బులు 3 లక్షలు రావాలి. ఎంపీ వేపల మీద సంతకం పెట్టి కాగితాలు కూడా ఇవ్వలేదు. దాంట్లో ఘంటసాల మహాలక్ష్మీరాజు అన్నవాడు అవి లీజుకి ఇవ్వకోకుండా నేను పంచాయతీ ఎన్నికల్లో నేను ఖర్చు పెట్టుకున్నాను. ఆ డబ్బు ఇస్తేనే నేను ఈ లీజుకి ఇస్తాకే నేను ఒప్పుకుంటాను, లేదనుకుంటే కనుక నేను పాస్టర్కి చెప్పి నేను చెరువులు ఆపేస్తానని చెప్పాడండి. ఇలా ఆపేస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడతామని అనుకున్న మీద 50 లక్షలు ఆయనకి ఇవ్వడం జరిగిందండి. అవి మా లేవర్ బాగా ఇబ్బంది పెడితే ఇవ్వడం జరిగిందండి. లేదనుకుంటే మీరు ఏదైనా చేస్తే దాన్ని పెట్టి ఏదైనా కేసు పెట్టుకుంటారా అన్నారండి. ఈ కేసు కూడా పెట్టడానికి మేము సిద్ధమవుతున్నామండి. దానికోసం ఆ డబ్బులు మాకు ఇప్పించేలా చేయమని కోరుతున్నాం. మా సమస్య ఏంటంటే అండి, మేము ఏదో కొద్దిగా లీజులు చెరువులు ఇచ్చుకుంటున్నామండి. ఆ చెరువులో లీజులు ఎంతో కొంత వస్తే మీ ప్రజలు తినడానికి ఏదో పిల్లలు చదివించుకోవడానికి ఏదో సరిపోతున్నాయండి. అయితే మన కొట్టాడు అబ్బాయి సోదరు గారు ఏం చేశారంటే ఆ లీజులు మాకు ఇవ్వండి, గ్రామంతో ఒకటి చేస్తాను, మీ గ్రామం 2 ముఖం అయింది కాబట్టి ఒకటి చేస్తాను. అబ్బాయి చంద్ర గారు ఉన్నారండి, కొట్టారు రామచంద్రయ్య గారు. రామచంద్రయ్య గారు అయితే మాకు డబ్బులు చేయండి అంటున్నారు. ఆ తర్వాత ఆ డబ్బులు ఇప్పిస్తానికేమో ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కెనాల్ రోడ్ లో టయోటా టీ స్పేస్ షోరూం స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించడం జరిగింది. టయోటా షోరూం అధినేత పృథ్వీ శాసనసభ్యులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి టయోటా షోరూం లో సరికొత్త అర్బన్ క్రూజర్ టైగర్ వాహన శ్రేణిని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఏలూరు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల టయోటా వాహనాలు ప్రదర్శన, టెస్ట్ డ్రైవ్ సౌకర్యం కూడా కల్పించారని తెలియజేశారు. ఈ సౌకర్యాన్ని ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టయోటా సౌత్ హెడ్ మహారాజా, ఏపీ హెడ్ నిఖిల్, టయోటా ఏరియా మేనేజర్ శశికాంత్, పృథ్వీ, టయోటా చైర్మన్ మాలింపాటి రమేష్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీ చంద్ర, సీఈఓ కిరణ్ కుమార్ తో పాటుగా కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. ఓటమి రానితోటి మరి అభివృద్ధి చెందుతున్నట్లు నిదర్శనంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో టీ స్పార్ష్ మరి టయోటా షోరూమ్ మరి వాళ్ళ పృథ్వీ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏలూరులో సేల్ పాయింట్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి, ఇక్కడ నుంచే బుకింగ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ వీళ్ళు ఏదైతే సర్వీసింగ్ పాయింట్ ఊరి చివరన 3 కిలోమీటర్ల దూరం ఇప్పటి నుంచో ఒక 5-6 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, ఇక్కడే బుకింగ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వివిధ కార్లు అందుబాటులో మధ్యతరగతి వారికి కానీ ధనికులకు కానీ ఉపయోగపడేటట్టుగా మరి ఈ షోరూమ్ ని ఇక్కడికి అందుబాటులో తీసుకురావడం జరిగింది.
ఎందుకంటే విజయవాడ వెళ్ళకోకుండా ఇక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు. ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మరి వ్యాపారం ముందు ముందు అభివృద్ధి చెందాలి, ఏలూరు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇటువంటి షోరూమ్లు అనేక మంది రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి ఉద్యోగం అన్నది ఏదైతే ప్రైవేట్ షోరూమ్లు వచ్చినప్పుడు 15 మంది 20 మంది ఉద్యోగస్తులు కూడా వస్తారు. ఆ విధంగా ఉద్యోగస్తులకు కూడా అవకాశం కల్పిస్తే అభివృద్ధి అంటే అందరికీ అభివృద్ధి ఈ విధంగానే జరుగుతుందని తెలియపరచడానికి మరి షోరూమ్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. భారత స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి భారతీయులంతా స్వదేశీ వస్త్రాలను తమకు తాము తయారు చేసుకోవడం ప్రారంభించిన స్వదేశీ ఉద్యమం 1905 ఆగస్టు 7న మొదలైంది. అందుకే ప్రతి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటామని తనకు కూటమి నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని తెలియజేశారు. సర్కార్ సహకారం అందక చేనేత వృత్తిని నమ్ముకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకునేందుకు, కార్మికుల జీవితాన్ని మెరుగుపరిచేందుకు కొత్త ప్రణాళికతో సిద్దమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దేవాంగ సంఘ రాష్ట్ర కన్వీనర్ బీరకాయ ప్రసాద్, బావులాల సరళాదేవి, విశ్వనాథం, కృష్ణవేణి, గుబ్బల శ్రీనివాసు, కొమిరెడ్డి శ్రీను, చింతలపూడి సన్యాసరావు, ఆకుమర్తి శ్రీను, నక్కా చంద్రశేఖర్, మల్లేశ్వరరావు, సప్పవరపు శ్రీను, వరద నాగమల్లులు, అక్కిశెట్టి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎలా జరిగింది చెప్పండి ఒక్కోసారి. చేనేత దినోత్సవం సందర్భంగా యావత్ మన రాష్ట్రము కాకుండా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచం నలుమూలల ఎక్కడ చేనేతలున్నా అందరికీ కూడా ఈ విధంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తణుకు మరి మన గౌరవనీయులు శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన ఆఫీస్ ముందట ఈరోజు చేనేతల జెండా ఎగరవేసుకుని ఈరోజు చేనేతల ఐక్యత చాటుకునే విధంగా ఈరోజు మరి మేమందరం ఈ ఒక వేడుకగా ఈరోజు ఈ పండుగను చేసుకుంటున్నామని తెలియజేస్తున్నాను. దానికి ప్రధాన అంశం చేనేతల ఐక్యత, చేనేతల బాగు, చేనేత అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా నిరంతరం మనం పరిశీలించినట్లయితే ఒక్క తెలుగుదేశం గవర్నమెంట్లోనే చేనేతలకు న్యాయం జరిగిందని ఖచ్చితంగా మీ అందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు జనతా వస్త్రాలని ఆనాడు మరి అన్న ఎన్టీ రామారావు గారు గుర్తించి తీసుకొచ్చి చేనేతలకి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు చేనేతలకి అనేక పథకాలు ఇస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా చేనేతలకి దగ్గర 1,10,000 పైన చేనేతలకు అందే విధంగా ఆయన ఆదుకున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఈరోజు మన రాష్ట్రంలో 4 లక్షల మంది మగ్గనేసేవారు ఉండగా కేవలం గత ప్రభుత్వం 80,000 మందికి మాత్రమే మరి చేనేతలకి కేవలం 24,000 ఇచ్చి మేమంతా చేనేతలకు అంత చేసాం ఇంత చేసామని చేతులు దులుపుకుని ఈరోజు ఒక మూల కూర్చున్న పరిస్థితి మనం అందరం కూడా ఈరోజు గమనించవచ్చు. ఈరోజు చేనేతలు ఎప్పుడు బాగున్నారు అంటే అది తెలుగుదేశం గవర్నమెంట్లో అన్న విషయం కూడా అందరూ కూడా తెలుసుకున్న మూలంగానే ఈరోజు చేనేతలు అందరూ కూడా తెలుగుదేశానికి పట్టం కట్టారు. తెలుగుదేశం అత్యంత మెజార్టీతో ఈరోజు విజయం సాధించి ఈరోజు ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా కూడా చేనేత పండుగని ఒక వేడుకగా పండుగగా ఈరోజు ఎంతో చక్కగా నిర్వహించుకుంటున్నామని తెలియజేస్తూ ఈరోజు మరి చేనేతల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఈరోజు చేనేతలను రాష్ట్రంలో కానీ ప్రపంచం. ఏలూరు జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి హై స్కూల్ కి 15,000 విలువ చేసే కుర్చీలు పూర్వ విద్యార్థి సల్మాన్ రాజుచే బహుకరణ. మాదేపల్లి పంచాయతీ చింతమనేని ప్రభాకర్ కాలనీ ఎంపీపీ పాఠశాలకు విద్యార్థులు కూర్చోటానికి 8 డెస్క్ బల్లలు ఇవ్వడం జరిగింది. మాదేపల్లి హై స్కూల్ కి 15,000 విలువ చేసే 20 కుర్చీలను ఈ పాఠశాల పూర్వ విద్యార్థి చింతపల్లి సల్మాన్ రాజు షారూను దంపతులు బహుకరించారు. ఇవే కాకుండా ప్రతి సంవత్సరం చదువుతో ప్రతిభ కనపరుస్తున్న విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతుల్ని కూడా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చింతపల్లి సత్యనారాయణ, ఉపాధ్యాయులు సర్వశ్రీ, కె మేరీ, ఎలిజబెత్, నారాయణం, శివశంకర్, ఎన్ ఉషశ్రీ, వై దుర్గా, ఎండి ఆస్మిన్, టి వెంకటేశ్వరమ్మ, ఎం అపర్ణ, ఎస్కేవి మణి, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ జి కిషోర్ కుమార్, ఎస్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
క్లాసు 10th క్లాసు ఇంటర్మీడియట్ ఈ 4 సంవత్సరాలు కనుక మనిషి బాగా చదువుకున్నాడు అనుకో మిమ్మల్ని ఎవరో కలపలేదు. మేము డిగ్రీలో కాదు ఎక్కడికైనా ఎవరు కలపలేదు. మనిషి ఏంటంటే కుమారి బేసిక్ 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అర్థమవుతుందా? బాగా చదువుకోండి, మంచి ప్రయోజకులు అవ్వండి. మన గ్రామానికి స్కూల్కి పలానప్పుడు మాస్టర్లు ఉన్నారు 30-20 సంవత్సరాలు అయిన తర్వాత మిమ్మల్ని చూసి మీరు మంచి ఉద్యోగాలు కార్లు కనపడ్డారనుకో వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని చూసి తీసి పడతారా? ఏం చేస్తారు? సంతోషపడతారు. మాస్టర్ బాగున్నారని కానీ బాగున్నారని మీరు అనగానే వాళ్ళకి ఏంటంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఆనందం నష్టపడాలి. అర్థమవుతుందా? అలాగే ఏంటంటే మాస్టర్లు చెప్పినట్టు ఏనండి, ఎవరో ఏదో చెప్తారు, ఏం మాట్లాడు. మీ స్నేహితులు మీరు చదువుకున్నారు, బయట మీ స్నేహితులు ఉంటారు, లేదా అదిరా ఇదిరా అదిరా ఇదిరా అని అంటారు. మీరు ఎవరి మాట నమ్మొద్దు. మీ మాస్టర్లో ఏది చెప్తే అదే నమ్మండి. ఎందుకంటే మీకు మాస్టర్లు అనేవాడు మంచి చేస్తారు తప్ప చెడు అనేది ఎవరో చేయదు. వాళ్ళు దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళి ఈ సంవత్సరం మంచి మార్కులతో పాస్ అవ్వండి. ఏంటంటే ఈ సంవత్సరానికి ఏదో ఇచ్చేస్తా, ఇది ఆగస్టు 10 నెక్స్ట్ ఇయర్ కనుక మీరు మంచి మార్కులతో పాస్ అవుతే నేను మీకు ఇచ్చే ప్రజెంటేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అది ఇప్పుడు చెప్పను, ఆలోచన చెప్తా. దాన్ని బట్టి ఏంటంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి నేను ప్రతి సంవత్సరం ఇస్తాను. కానీ ఈసారి మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నేను ఎక్కువ ఇస్తాను, కోఆపరేషన్ చేస్తాను. అర్థమవుతుందా? దాన్ని ఎవరితో మీ చేతిలో ఉంటుంది, మీ చేతుల్లో ఉంటుంది. టీచర్ గారు మాస్టర్ మీరు కూడా తెలుసు, బాగా తీసుకున్నారని తెలుసు, కొంచెం ఎక్కువ కేర్ తీసుకున్నాను, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. అది ఓకే మేడం. అమ్మ బాగా చదువుకుంటుంది. పోలవరం నియోజకవర్గం టి నరసాపురం మండలంలోని ఏఎస్ఆర్ నగర్ లోని నివాసం ఉంటున్న గిరిజన కుటుంబాలకు కనీస మౌలిక వస్తువులు, త్రాగునీరు, సరైన రోడ్డు మార్గం, విద్యుత్ లేదని ఎవరికైనా ఆరోగ్య ఇబ్బందులు ఎదురైతే హాస్పిటల్ కి వెళ్లడం చాలా కష్టతరంగా ఉంటుందంటూ ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదని ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిల్లి రామకృష్ణ మాట్లాడుతూ గిరిజన కుటుంబాలు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని తెలియజేశారు. గత వారం రోజుల క్రితం గర్భవతిగా ఉన్న మహిళను హాస్పిటల్ కి తీసుకువెళ్తే సమయానికి వైద్యులు స్పందించక మృతి చెందిందని, బాధిత కుటుంబానికి కనీసం 25 లక్షలు ప్రకటించాలని, ఏఎస్ఆర్ నగర్ లోని కనీసం మౌలిక వసతులు కల్పించాలని మీడియా ద్వారా తెలిపారు. ఆదుకోవాలి మంగ కుటుంబాన్ని, ఆదుకోవాలి మంగ కుటుంబాన్ని, మౌలిక వసతులు, మౌలిక వసతులు పేదలకు, పేదలకు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి. ఈ రోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రధానంగా 3 సమస్యలు టీ నరసాపురం మండలం ఏఎస్ఆర్ నగర్ లో జరుగుతున్న సమస్యల మీద జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఏఎస్ఆర్ నగర్ 2006 నుంచి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులు, దళితులు ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఇక్కడ అధికారులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి. 15 ఏళ్లకు పైగా అక్కడ నివాసం ఉంటున్న పేదలకి కనీస సౌకర్యాలు కల్పించాలని అనేక సార్లు ఇదే కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేశారు, విన్నవించుకున్నారు. కానీ ఈ రోజుకి కనీస సౌకర్యాలు కల్పించలేదు. కనీస సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే నిన్నగాక మొన్న వగ్గాల మంగ అనే అమ్మాయి చనిపోవాల్సిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. బాలింతరాలు చనిపోతే కనీసం అధికారులు పట్టించుకోకపోగా గంటన్నర సేపు ప్రభుత్వ ఆసుపత్రి ముందు నుంచోబెట్టారంటే అంటే ప్రభుత్వ వైద్యం పేదలకు అందించడం కోసమా లేకపోతే కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసమా అని మేము ఈ సందర్భంగా అధికారుల్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఒక పక్కనేమో ప్రజా సంక్షేమం కోసం ఆమె ఒక పక్క ప్రభుత్వాలు చెబుతున్నాయి, అధికారులు ఆ రకంగా వ్యవహరిస్తున్నామని చెబుతున్నారు. కానీ ఒక బాలింతరాలైన మహిళల్ని గంటన్నర సేపు ఆటోలో ఉంటే పేషెంట్ ని గంటన్నర సేపు ఆటోలో ఉంచడం వల్లే, లేట్ చేయడం వల్లే, సరైన సమయంలో వైద్యం అందించిపోవడం వల్లే మంగా చనిపోయిందనేది అక్కడున్న ప్రజలందరూ చెబుతున్నారు. రెండోది పేదలు అడుగుతున్న 3 రకాల సమస్యలు. ఒకటి కనీస సౌకర్యాలు, విద్యుత్తు, మంచినీరు అడుగుతున్నారు. కానీ ఈ విద్యుత్తు, మంచినీరు గురించి ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ కోర్టులో ఉన్న కోర్టు కూడా తీర్పు ఇచ్చింది అనుకూలంగా, పేదలకు అనుకూలంగా. వీళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించండి అని హైకోర్టు ఆశ్రయిస్తగా హైకోర్టు కూడా వీళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇచ్చింది. కానీ ఇక్కడ ఉన్న పంచాయతీ అధికారులు, ఆ మండల పంచాయతీ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు ఆ భూములు వైఎస్ఆర్సీపీ నాయకులు భూస్వాములు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ భూముల్లో అక్కడ ఉన్న బ్రహ్మాజీ, అదే సందర్భంలో ఆ బినామీలకు సంబంధించిన వాళ్ళు 4 మొత్తం ఈ భూమిని 80 ఎకరాలని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. ఆ భూములకు రక్షణ కల్పించాలి. అక్కడ నివాసం ఉంటున్న దళితులు, గిరిజనులకు న్యాయం చేయాలని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మంగ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే 20 లక్షల ఎక్స్గ్రేష్ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. టీ నరసాపురం మండలం ఏఎస్ఆర్ నగర్. ఈ రోజు చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో ఉన్న ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు హేమలత, సహోపాధ్యాయురాలు కోసం దామోదర్ ఆధ్వర్యంలో
ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి నగర పంచాయతీ టీడీపీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ గా కట్టా స్వాతిని, వైస్ చైర్మన్ గా వెలగనెట్టి మహేష్ లను ఎన్నికలు కమిటీల సభ్యులు చేతులెత్తి ఏకగ్రీవంగా తమ అభిష్టాన్ని తెలియజేశారని తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు సంపూర్తిగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముల్లగిరి అచ్చయ్య, నక్క భాస్కర్ రావు, జనసేన నాయకులు పెదగర్ల మధు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ముందు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఏంటంటే ఆ ఫోటోలు తీయడం అనేది తీస్తారు. ఫోటోలు తీయడం, బాత్రూమ్ ఫోటోలు రోజు 2024 ఇచ్చేసిన తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా పాఠశాల తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా ఈ ఎస్ఎంసీ కమిటీ ఎందుకు సరిపోతుంది? స్కూల్లో హెడ్ మాస్టర్ టీచర్ గారు ఉన్నారు కదా, సరిపోతుంది కదా, పైన ఎంఈఓ గారు ఉన్నారు కదా, సరిపోతుంది. ఇవన్నీ ఎందుకు మళ్ళీ ఎలక్షన్ ఇవన్నీ ఏంటంటే ఎస్ఎంసీ అంటే పాఠశాల కాబట్టి గ్రామ పెద్దల సహకారంతో, అదేవిధంగా పిల్లల విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఈరోజు ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఎమ్మెల్యే సొంగార రోషన్ కుమార్ గారు, అదేవిధంగా ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే పాఠశాలలో సమస్యలు ఉన్నాయో అవన్నింటినీ కూడా అదేవిధంగా విద్యార్థులు, అదేవిధంగా స్కూల్ పాఠశాల టీచర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ బాత్రూమ్స్ ఫోటోస్ కానీ స్కూల్ టైమింగ్ అంతా ఈ యాప్లకే సరిపోతుందని గత ప్రభుత్వంలో మన టీచర్స్ అందరూ కూడా గగ్గోలు పెట్టడం జరిగింది. వారి ఆలోచనతో, అదేవిధంగా యూనియన్ నాయకుల సహకారంతో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ బాత్రూమ్స్ ఫోటో తీస్తే ఇబ్బంది పడుతున్నారని దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేయడాన్ని ఉపాధ్యాయులందరూ కూడా రాష్ట్రంలో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద గల తమ్మిలేరు రిజర్వాయర్లోకి గురువారం మధ్యాహ్నం 12 గంటలకి సమాచారం ప్రకారం ఇన్ఫ్లో 63.93 క్యూసెక్లుగా, అవుట్ఫ్లో 88.93 క్యూసెక్లుగా ఉన్నట్లు ఏఈఈ పరమానందం తెలియజేశారు. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 35.5 అడుగులు కాక ప్రస్తుతం నీటి మట్టం తమ్మిలేరు బేసిన్ 349.30 అడుగులు కాక కోనాల వాగు బేసిన్ 349.13 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు ఉందని పరమానందం తెలిపారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన సందర్భంగా తమ్మిలేరు ప్రవాహ ప్రాంతాల్లో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరమానందం కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఏలూరు ఆర్టీసీ డిపో నుంచి జోనల్ స్థాయిలో 27 నూతన ఆర్టీసీ బస్సులను ఏలూరు, తెంతులూరు, చింతలపూడి ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్లతో కలిసి గురువారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం బటన్లు నొక్కి కొన్ని సంక్షేమ పథకాలిచ్చి అభివృద్ధిని మరిచిందని విమర్శించారు. కొత్త ఆర్టీసీ బస్సుల్ని ప్రారంభించిన తర్వాత దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఒక బస్సుని కొద్ది దూరం నడిపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా రవాణా శాఖ కమిషనర్, ఏలూరు ఆర్డీఓ ఎస్కే కాజావలి, ఆర్టీసీ ఆర్ఎం వరప్రసాద్, ఆర్టీసీ డిఎం ప్రభావతి, ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందు వీడియో తీసుకోండి. బాగుందండి, స్పేషియస్గా ఉంది. లెగ్ రూమ్ కూడా బాగుంది. చాలా వెనకాల
అటు కూడా కవర్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఒక్క బస్సు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వాన్ని అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 1400 బస్సులను ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ జాతికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఏ సంస్థ అయినా బాగుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు బాగుంటుంది. వారందరూ ఆ సంస్థ బాగుండే రోజే ప్రజలకు కూడా నాణ్యమైన సేవలు అందించడానికి ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేదానికి మా రవాణా శాఖ అయితేనే మా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా దానిలోనే ఈ భాగం ఇది. ఈరోజు ఏలూరు పట్టణంలో వివిధ డిపోలకు చెందిన వెస్ట్ గోదావరి డిపోలకు చెందిన బస్సులన్నీ ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ బస్సులన్నీ గ్రామాలకైతేనే పట్టణాల మధ్యలో నడిచే బస్సులు ఇవన్నీ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈ ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. సోదరులారా, ఒకటే గమనించాలా, ఏదైతే హామీలు మా తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తూచా తప్పకుండా హామీలను నెరవేరుస్తూ వస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలైనా కూడా ఏ కార్యక్రమాలు చేపట్టామో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేము పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా సుమారు 65 లక్షల పెన్షన్లు, అంటే 18 కేటగిరీల్లో 1వ తారీఖున పెన్షన్గా ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేశారు. అలాగే ఈ నెల 15వ తారీఖున కొత్తగా ఎన్నికైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని చింతలపూడి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కిషోర్ తెలిపారు. చింతలపూడి పట్టణంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యా యాజమాన్య కమిటీ చైర్మన్ గా నందిపాం వెంకన్న, వైస్ చైర్మన్ గా తుమ్మలపల్లి అనిత, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కిషోర్ అధ్యక్షతన ఎన్నిక చేశారు. 16 మంది కార్యవర్గ సభ్యులు కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన కమిటీ సభ్యులకి శుభాకాంక్షలు తెలిపారు. అంటే మీరు అన్నట్టు సేవ చేసేవాళ్ళు కానీ ఒక సమస్య వచ్చింది, దీనికి ఎలా అభివృద్ధి పోతే పరిష్కారం అవుతుంది తిరిగితే నలుగురు ఆలోచన తీసుకొని అందులో ఒకదాన్ని నిర్ణయించుకొని ఆ వైపు అడిగేద్దాం. మన స్కూల్ని ఒక మంచి డెవలప్ చేసుకున్నానికి మీ అందరి సహకారం. సార్ మీరు విషయం కూర్చొని మనకి మీ ముగ్గురు నిలబడ్డారు, మీ ముగ్గురు మాట మాట్లాడారు. సంపాదించిన వ్యక్తి పేరు చైర్మన్ గా జంట ఉంటే వైస్ చైర్మన్ గా లేడీ ఉంది, చైర్మన్ గా లేడీ ఉంటే వైస్ చైర్మన్ గా జంట. అది అలాగా మన చైర్మన్ గా జంట పెట్టుకోవడం ఒక, ఎందుకంటే బాయ్స్ స్కూల్ కాబట్టి జంటే ఉండాలి. అంటే మాకు అన్ని కార్యక్రమాలకి నడిపించడం పోతున్నాం కాబట్టి లేడీస్ అయితే మాకు పెద్ద కార్యక్రమం జెంట్ అయితేనే బెటర్. సో 6 మంది ఉన్నారు జెంట్స్, 6 మంది జెంట్స్ లో ఒక వ్యక్తిని చైర్మన్ గా ఎన్నుకోవాలి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నదో నిలబడ
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్ లో భాగంగా పోలవరం గవర్నమెంట్ హై స్కూల్లో హెచ్ఎంకే లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో సీక్రెట్ ఓటింగ్ ద్వారా చైర్మన్ వైస్ చైర్మన్లను ఎన్నుకోవడం జరిగింది. చైర్మన్ పదవి కోసం 15 మంది సభ్యులతో 3 పోటీ చేయగా ఆర్ భీమరాజు చైర్మన్ గా, వీరమణి వైస్ చైర్మన్ గా నియమితులయ్యారు. హెచ్ఎంకే లక్ష్మీకాంతం ఈ సందర్భంగా ఎన్నికైన కమిటీ సభ్యులకి శుభాకాంక్షలు తెలిపారు. ఆకివీడు పట్టణంలో శాంతినగర్ లో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరై ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి జుత్తగా నాగరాజు మరియు ముత్యాల రత్న వీరి సమక్షంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఉండిలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు సందర్శించారు. హై స్కూల్ అదేవిధంగా పార్కును పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతేకాకుండా ఇచ్చట ఉన్న పార్కుల్ని ప్రజలు సందర్శించే విధంగా పూర్తిగా ఆధునీకరించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా ఉండి నియోజకవర్గాన్ని నిలిపేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడెక్కడో పార్క్ ఉండాలి కదా. ఈ పక్కన ఉన్న ఈ మేకలు వేలాడతా, కోళ్ళు వేలాడతా, చేపల కొట్లు ఈ వెనకాలే కనపడే చెట్లే పార్క్ అండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇమీడియట్గా అక్కడ ఆగిపోయి ఆ సంబంధిత ఎండిఓ, ఎంఆర్ఓ అందరినీ తక్షణం స్పాట్కు రమ్మని, ఆ రోజు సరే ముందు లోపలికి వచ్చినా కూడా అసలు ఏమీ అంతు తోచని పరిస్థితి. ముందు ఆ బయట ఉన్న ఆక్రమణలో తీసి 2 రోజులు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తూ ఉండగా ద్విచక్ర వాహనదారుని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయిందని ఆరోపించారు. అయితే ఈ సంఘటనలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని, ఆ వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని జంగారెడ్డి ఆర్టీసీ డిపో ఎదుట బంధువులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఏలూరు జిల్లా ఉయ్యాలగూడెం మండలం రామానుజపురంలో వివాహిత హత్య జరిగింది. గ్రామానికి చెందిన రాజనాల సూర్యచంద్రం భార్య సాయిలక్ష్మి వయసు 35 సంవత్సరాలు. కొంతకాలంగా గొడవలు పడుతున్నారని నేపథ్యంలో ఇంట్లో నుంచి భార్య బయటికి వస్తూ ఉండగా కత్తితో నరికి చంపేశాడు. ఈ ఘటనతో కొయ్యలగూడెం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. మా అమ్మతో మాట్లాడేది ఆల్రెడీ మా ఇంటికి ఉన్నారు కదా. మీ అమ్మ నెంబర్ అయితే నాకు తెలుసు కదా, చూపించాను.
నేను చూపించను, నేను అలాగే మాట్లాడుతున్నాను. అయితే మీ నెంబర్ తెలుసు కదా, మీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు చూపించవు, తప్పు లేనప్పుడు ఎందుకు చూపించవు, చూపించండి నేను చూపించను అని అండి. ఎక్కడికి వెళ్ళేది ఇంకా అలా కూర్చోలేక అలా వస్తా కూర్చోమా అక్కడ కూర్చుంటే అలా వచ్చు ఆడ కూర్చో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.